2019 ఎన్నికలలో నేను గెలవకపోయినా నిరంతరం జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, ప్రజల కోసం ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటూ కష్టాలని లెక్క చేయకుండా చిరునవ్వుతోనే జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎంతమంది ఇబ్బంది పెట్టినా సరే, ఇతర పార్టీ నేతలు ఇబ్బందులు పెట్టచ్చు, సొంత పార్టీ నాయకులు కూడా ఇబ్బంది పెట్టినా ఒక్కరోజు కూడా నేను ఒక్క మాట మాట్లాడాల. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని అంతగా నేను ప్రేమించాను కాబట్టి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చిరునవ్వుతోనే అన్నిటినీ అధిగమించా. పార్టీ ఇచ్చిన ప్రతి పదవిని కూడా బాధ్యతగానే స్వీకరించా. నాకు అధికార ప్రతినిధి పదవి ఇస్తే సుమారు 300 డిబేట్లు, 350కి పైగా ప్రెస్ మీట్లు నేను మాట్లాడా. నగర అధ్యక్షుడి హోదాలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశా. డివిజన్ అధ్యక్షులను వేసా, డివిజన్ కమిటీలు నియామకం చేశా. నగర కమిటీ, లీగల్ సెల్, ఐటీ, అధికార ప్రతినిధులు, ఇలాగా ప్రతి కమిటీని కూడా విజయవాడ నగరానికి స్థానం ఉండాలని పార్టీలో అడిగి మరి ఒక పదవి తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేలాగా ప్రయత్నం చేశా. కొత్త నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రోత్సహించాం. ఆయన స్ఫూర్తితోనే చాలామందికి కొత్త తరానికి కూడా పదవులు అందించాం. అదేవిధంగా మరి మీరు చూస్తే ఈ 5 సంవత్సరాల్లో మరి నేను రోడ్ల మీద 1650 రోజులకు పైగా రోడ్ల మీదే ఉన్నా. 1650 రోజులకు పైగా నేను రోడ్ల మీదే ఉన్నా. దాదాపు 5 సంవత్సరాల్లో నేను ఒక 100 రోజులు ఏదన్నా పండగలు, మరి కరోనా లాంటివి ఉన్నప్పుడు కూడా బయటే ఉన్నా. మిగతా అన్ని రోజులు కూడా నేను పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, ప్రజల కోసమే పనిచేశా. అధికార ప్రతినిధిగా డిబేట్లకు వెళ్ళా, ప్రెస్ మీట్లు పెట్టా, ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా సరే మాట్లాడా. చాలామంది బ్యాలెన్స్గా ఉన్నా నేను అట్లా లేను. ముఖ్యమంత్రి గారినైనా, మంత్రులనైనా చీల్చి చెండాడాం మేము. ఎవరు నూరుకోలేం. నగర అధ్యక్షుడిగా కూడా విజయవాడ మొత్తం కూడా పార్టీని బలోపేతం చేసేలాగా అనేక కార్యక్రమాలు చేశాం. ఎవరికి ఇబ్బంది ఉన్నా వెళ్ళాం. జైలులో ఉన్న, స్టేషన్లో ఉన్న బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అండగా నిలబడ్డా. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మరి బలంగా స్థానిక సంస్థల ఎన్నికలు చేశా. మరి 15 స్థానాల్లో 11 స్థానాల్లో బలమైన ఓట్లు సాధించి కేవలం 500-600 ఓట్ల మార్జిన్తోనే ఓడిపోవడం కూడా జరిగింది.